హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని నక్షత్రాలు కుటుంబం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఆ వీడియోస్ కొని చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చామండి, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో ఏది పెద్ద నగరాల్లో ఆకాశం చాలా అరుదుగా స్పష్టంగా ఉండటానికి కారణం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ప్రకాశవంతమైన కాంతి, పొగ, దుమ్ము. పెద్ద నగరాల్లో ఆకాశం చాలా అరుదుగా స్పష్టంగా ఉండడానికి కారణం వచ్చేసి ప్రకాశవంతమైన కాంతి, పొగ, దుమ్ము. ఈ మూడు వచ్చేసి కారణం అన్నమాట. నెక్స్ట్ వన్, కింది వాటిలో రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువు ఏది? ఆకాశంలో వచ్చేసరికి రాత్రి పూట అత్యంత ప్రకాశవంతమైన వస్తువు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది ఖగోళ వస్తువు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. నక్షత్రం, గ్రహాలు, చంద్రుడు. ఈ మూడు కూడా మనకి ఏంటంటే ఖగోళ వస్తువులు అన్నమాట. నక్షత్రం, గ్రహాలు, చంద్రుడు మూడు కూడా. నెక్స్ట్ వన్, ఖగోళ శాస్త్రం అనేది ఒక అధ్యయనం. దట్ మీన్స్ దేనికి సంబంధించినటువంటి అధ్యయనం అన్నమాట ఖగోళ శాస్త్రం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అధ్యయనం. ఖగోళ శాస్త్రం వచ్చేసరికి ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రం అన్నమాట. నెక్స్ట్ వన్, నెలవంక రోజున ఏమి జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చంద్రునిలో ఒక చిన్న భాగం కనిపిస్తుంది. చంద్రునిలో వచ్చేసరికి ఒక చిన్న భాగం మనకు కనిపిస్తుంది అన్నమాట నెలవంక రోజు. నెక్స్ట్ వన్, చంద్రుని మొత్తం డిస్క్ కనిపించే రోజును ఏమంటారు? అంటే చంద్రుడు మొత్తం అన్నమాట ఫుల్గా కనిపించే రోజును ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పౌర్ణమి రోజు అన్నమాట. అంటే పౌర్ణమి రోజు మనకి ఏంటంటే చంద్రుడు మొత్తం ఫుల్గా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వన్, చంద్రుని దశలు ఎప్పుడు పునరావృతం అవుతాయి? చంద్రుడి దశలు ఎప్పుడు పునరావృతం అవుతాయి? ద ఆన్సర్ ఈస్ ఒక్క నెల. ఆప్షన్ బి, ఒక నెల పాటు పునరావృతం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు? దీపావళిని మనం ఎప్పుడు జరుపుకుంటాం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అమావాస్య రోజు అన్నమాట మనం జరుపుకునేది. నెక్స్ట్ వన్, చంద్రవంక దర్శనం తర్వాత రోజున ఏ పండుగ జరుపుకుంటారు? చంద్రవంక దర్శనం తర్వాత రోజున ఏ పండుగన మనం జరుపుకుంటాం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్, అమావాస్య రోజు తరువాత చంద్రుని ప్రకాశవంతమైన ఆకారం ఎలా కనిపిస్తుంది? అంటే అమావాస్య మరుసటి రోజు వచ్చేసరికి చంద్రుడి ఆకారం మనకు ఎలా కనిపిస్తుంది? అంటే దాని ప్రకాశం అన్నమాట. చంద్రుడి ప్రకాశం అనేది ఎలా కనిపిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పెరుగుతుంది అన్నమాట మనకి ఎక్కువగా. నెక్స్ట్ వన్, పౌర్ణమి రోజు తరువాత చంద్రుని ప్రకాశవంతమైన ఆకారం ఎలా కనిపిస్తుంది? పౌర్ణమి రోజు తర్వాత చంద్రుని ప్రకాశవంతమైన ఆకారం ఎలా కనిపిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తగ్గుతుంది. అంటే అమావాస్య మరుసటి రోజు వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే పెరుగుతుంది చంద్రుని ప్రకాశం వచ్చేసరికి. పౌర్ణమి రోజు తర్వాత వచ్చేసరికి మనకు తగ్గుతుంది అన్నమాట. ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డాష్తో పాటు డాష్ చుట్టూ తిరుగుతుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, భూమి చంద్రుడితో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ వన్,
చంద్రునిపై మొదటిసారి ఎవరు అడుగుపెట్టారు? చంద్రునిపై ఎవరు మొదటిసారి అడుగుపెట్టారనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రునిపైకి అడుగుపెట్టిన రెండవ వ్యక్తి ఎవరు? చంద్రుడిపైకి అడుగుపెట్టినటువంటి రెండవ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎడ్విన్ ఆల్డ్రిన్. ఎడ్విన్ ఆల్డ్రిన్. ఒక మనిషి మొదటిసారి చంద్రుడిపై ఎప్పుడు అడుగుపెట్టాడు? మొదటిసారి చంద్రుడిపై ఎప్పుడు అడుగు పెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జూలై 21, 1969. జూలై 21, 1969. ఏది తమంతట తాముగా కాంతిని విడుదల చేస్తుంది? అంటే తన సహజంగా తాను కాంతిని విడుదల చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏ మరియు బి అన్నమాట. నక్షత్రం అండ్ దెన్ సూర్యుడు రెండు కూడా మనకి ఏంటంటే సహజంగా కాంతిని విడుదల చేస్తాయన్నమాట తనంతట తాముగా. కాంతి సంవత్సరం అనేది దేని కొలత? కాంతి సంవత్సరం అనేది దేనికి కొలత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పొడవు. పొడవు. కాంతి సంవత్సరం అంటే కాంతి డాష్లో ప్రయాణించే దూరం. కాంతి సంవత్సరం అంటే కాంతి డాష్లో ప్రయాణించే దూరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 సంవత్సర కాలం. 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని వచ్చేసరికి కాంతి సంవత్సరం అని అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, సూర్యుడు భూమి నుండి దాదాపు డాష్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే సూర్యుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 150 lakhs. 150 lakhs. తదుపరి సమీప నక్షత్రం ప్రాక్సిమా సెంటీరా భూమి నుండి దాదాపు ఎన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 40 lakhs. 40 lakhs. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రాక్సిమా సెంటారీ. ప్రాక్సిమా సెంటారీ. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం వచ్చేసి ప్రాక్సిమా సెంటారీ. కాంతి వేగం సెకనుకు దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు? కాంతి వేగం సెకనుకు దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 3 lakh అన్నమాట. 3 లక్షల కిలోమీటర్లు. 3 లక్షల కిలోమీటర్లు. భూమి నుండి సూర్యుని దూరం దాదాపుగా డాష్ కాంతి నిమిషాలు అని చెప్పవచ్చు. భూమి నుండి సూర్యుని దూరం దాదాపుగా డాష్ కాంతి నిమిషాలని చెప్పవచ్చు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 8 కాంతి నిమిషాలు అని చెప్పవచ్చు అన్నమాట. భూమి నుండి ఆల్ఫా సెంటారీ దూరం దాదాపు డాష్ కాంతి సంవత్సరాలని చెప్పవచ్చు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 4.3 కాంతి సంవత్సరాలు అన్నమాట. 4.3 కాంతి సంవత్సరాలు. నక్షత్రాలు డాష్ నుండి కదులుతున్నట్టు కనిపిస్తుంది. నక్షత్రాలు దేని నుండి కదులుతున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తూర్పు నుండి పడమర వైపు కదులుతున్నట్లు కనిపిస్తాయి మనకు. తూర్పు నుండి పడమర. కింది వాక్యాల్లో ఏది సరైనది? కింది వాక్యాల్లో ఏది సరైనది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్యూ మాత్రమే. అంటే సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది. కింది వాక్యాల్లో ఏది సరైనది? కింది వాక్యాల్లో ఏది సరైనది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పి మరియు క్యూ రెండు. భూమి నుండి ధ్రువ నక్షత్రం స్థిరంగా కనిపిస్తుంది. ధ్రువ నక్షత్రం భూమి యొక్క భ్రమణ అక్ష మీద ఉంటుంది. నక్షత్ర రాశులు దేనికి సంబంధించినటువంటి సమూహం? ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి నక్షత్రాల సమూహం. నక్షత్ర రాశులు వచ్చేసి నక్షత్రాలకు సంబంధించినటువంటి సమూహం. నెక్స్ట్ ఉర్సా మేజర్ను డాష్ అని కూడా పిలుస్తారు. ఉర్సా మేజర్ను డాష్ అని కూడా పిలుస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. బిగ్ డిప్పర్, గ్రేట్ బేర్, సప్తర్షి. బిగ్ డిప్పర్, గ్రేట్ బేర్, సప్తర్షి. ఉర్సా మేజర్ అనేది దేనికి సంబంధించినది? ఉర్సా మేజర్ అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్ అనేసరికి దేనికి సంబంధించిందంటే నక్షత్ర రాశికి సంబంధించింది అనమాట. ధ్రువ నక్షత్రానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు? ధ్రువ నక్షత్రానికి సంబంధించి సరైనది ఏది కాదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రకాశవంతమైన నక్షత్రం. ప్రకాశవంతమైన నక్షత్రం. డాష్ని హంటర్ అని కూడా అంటారు. డాష్ని హంటర్ అని కూడా అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓరియన్. ఓరియన్ని హంటర్ అని కూడా అంటారనమాట. కింది వాటిలో ఏది నక్షత్ర సముదాయం కాదు? నక్షత్ర సముదాయం కానిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిరియస్. సిరియస్ అనేది నక్షత్ర సముదాయం కాదనమాట. ఓరియన్లోని 4 ప్రకాశవంతమైన నక్షత్రాలు డాష్ రూపంలో అమర్చబడినట్లు కనిపిస్తాయి. ఓరియన్లోని 4 ప్రకాశవంతమైన నక్షత్రాలు డాష్ రూపంలో అమర్చబడినట్లు కనిపిస్తాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఒక చతుర్భుజం. ఒక చతుర్భుజం. కింది వాటిలో ఏ నక్షత్ర రాశి W లేదా M అనే వక్రీకృత అక్షరంలా కనిపిస్తుంది? ఏ రాశి వచ్చేసరికి W లేదా M అనే వక్రీకృత అక్షరంలా కనిపిస్తుంది నక్షత్ర రాశుల్లో? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాసియోపియా. కాసియోపియా. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రమైన డాష్ నక్షత్రం ఓరియన్కు దగ్గరగా ఉంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిరియస్. సిరియస్. కింది వాక్యాల్లో ఏది సరైనది? సరైనది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పి మరియు కు రెండు సరైనవి కావు. సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాల సంఖ్య ఎంత? సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8. 8. సౌర వ్యవస్థలో లేని గ్రహాలు ఏవి? కింది వాటిలో సౌర వ్యవస్థలో లేని గ్రహాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్లూటో. ప్లూటో. కింది వాటిలో సూర్యుని నుండి దూరం యొక్క సరైన క్రమం ఏది? సూర్యుని నుండి దూరం యొక్క సరైన క్రమం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, యురేనస్. శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, యురేనస్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యుడు. సూర్యుడు. భూమిపై దాదాపు అన్ని శక్తికి ఏది మూలం? భూమిపై ఉండేటటువంటి అన్ని శక్తులకి ఏది మూలం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యుడు. సూర్యుడు. డాష్ అనేది గ్రహం యొక్క మార్గం. డాష్ అనేది గ్రహం యొక్క మార్గం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కక్ష. కక్ష. గ్రహం సూర్యుని నుండి దూరం పెరిగే కొద్దీ పరిభ్రమణ కాలం ఏమవుతుంది? గ్రహం సూర్యుడి నుండి దూరం పెరిగే కొద్దీ పరిభ్రమణ కాలం ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెరుగుతుందన్నమాట. సూర్యుని నుండి గ్రహం యొక్క దూరం పెరిగితే పరిభ్రమణ కాలం కూడా పెరుగుతుంది. డాష్ భూమికి ఉపగ్రహం ఏది? భూమికి ఉపగ్రహం అనమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చంద్రుడు. చంద్రుడు. ఖగోళ శరీరం చుట్టూ తిరిగే ఏదైనా ఖగోళ వస్తువును దాని డాష్ అంటారు. ఖగోళ శరీరం చుట్టూ తిరిగే ఏదైనా ఖగోళ వస్తువును దాని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉపగ్రహం. ఉపగ్రహం.
భూమి చుట్టూ తిరిగే మానవ నిర్మిత ఉపగ్రహాలను ఏమి అంటారు? భూమి చుట్టూ తిరిగే మానవ నిర్మిత ఉపగ్రహాలను ఏమి అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కృత్రిమ ఉపగ్రహాలు. కృత్రిమ ఉపగ్రహాలు. ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్ర అభ్యాసం డాష్లో ప్రస్తావించబడింది. ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్ర అభ్యాసం వచ్చేసరికి దేనిలో ప్రస్తావించబడింది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఋగ్వేదం. ఋగ్వేదం. ఆర్యభట్టిని రచించినది ఎవరు? ఆర్యభట్టిని రచించినది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆర్యభట్ట. ఆర్యభట్టిని రచించింది వచ్చేసరికి ఆర్యభట్ట. భారతదేశంలో గ్రహణం గురించి మొదటగా శాస్త్రీయ వివరణ ఎవరికి ఇవ్వబడింది? భారతదేశంలో గ్రహం గురించి మొదటగా శాస్త్రీయ వివరణ ఎవరికి ఇవ్వబడింది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆర్యభట్ట. ఆర్యభట్ట. గ్రహం డాష్ సూర్యుడికి దగ్గరగా ఉంది. గ్రహం డాష్ సూర్యుడికి దగ్గరగా ఉంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బుధుడు. బుధుడు. మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది? సౌర వ్యవస్థలో వచ్చేసరికి అతి చిన్న గ్రహం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బుధుడు. బుధుడు. రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏదన్నమాట ఆకాశంలో రాత్రిపూట? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శుక్రుడు. శుక్రుడు. కింది వాటిలో ఏది ఉదయ నక్షత్రం అని పిలువబడుతుంది? ఉదయ నక్షత్రం అని దేనిని పిలుస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శుక్రుడు. శుక్రుడిని వచ్చేసరికి ఉదయ నక్షత్రం అని పిలుస్తారన్నమాట. కింది వాటిలో ఏ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? ఏ గ్రహం వచ్చేసరికి తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, భూమి. భూమి. అంతరిక్షం నుండి చూస్తే భూమి ఎలా కనిపిస్తుంది? అంతరిక్షం నుండి చూస్తే భూమి మనకు ఎలా కనిపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నీలం ఆకుపచ్చ. నీలం ఆకుపచ్చ. భూమి దాని లంబతలం నుండి వంగి ఉండటం వల్ల కలిగేది ఏమిటి? భూమి వచ్చేసరికి మనకు లంబతలం నుండి వంగి ఉండటం వల్ల కలిగేది ఏమి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఋతువులు. ఋతువులు. ఎర్ర గ్రహం ఏది? మనం ఎర్ర గ్రహం అని దేనిని పిలుస్తాం? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కుజుడు. కుజుడు. ఒకరికి 13 సంవత్సరాలు అయితే ఒకరు సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? ఒక మనిషికి వచ్చేసరికి 13 సంవత్సరాలు అన్నమాట. అప్పుడు ఆ ఒక్కరు సూర్యుని చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 13 సార్లు. 13 సార్లు. ఇస్రో అంటే ఏమిటి? దట్ మీన్స్ ఇస్రో పూర్తి రూపం అన్నమాట. విస్తరణ రూపం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మంగళయాన్ ప్రయోగించబడింది ఎప్పుడు? మంగళయాన్ని ఎప్పుడు ప్రయోగించారన్నమాట? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నవంబర్ 5, 2015. నవంబర్ 5, 2015. సెప్టెంబర్ 24, 2014న మంగళయాన్ను డాష్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 24, 2014న మంగళయాన్ను డాష్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అంగారకుడు. అంగారకుడు. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బృహస్పతి. బృహస్పతి. బృహస్పతి చాలా పెద్దది. ఈ పెద్ద గ్రహం లోపల దాదాపు డాష్ భూమిని ఉంచవచ్చు. బృహస్పతి వచ్చేసరికి చాలా పెద్దది. ఈ గ్రహం లోపల దాదాపుగా డాష్ భూమిని ఉంచవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1300. 1300. బృహస్పతి అవతల శని ఉంది. ఇది డాష్ రంగులో కనిపిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పసుపు రంగు. పసుపు రంగు.
భూమి అక్షం దాని కక్షతలానికి డాష్ కోణంలో వంపు తిరిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 66.5 డిగ్రీలు. 66.5 డిగ్రీలు. ఏ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? ఏ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ ఏ మరియు బి శుక్రుడు మరియు యురేనస్. శుక్రుడు మరియు యురేనస్. కింది వాటిలో అన్ని గ్రహాలలో తక్కువ సాంద్రత కలిగినది ఏది? అన్ని గ్రహాల్లో వచ్చేసరికి తక్కువ సాంద్రత కలిగినది ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శని. శని. లోపల గ్రహం ఏది? లోపలి గ్రహం ఏది? ద ఆన్సర్ ఈజ్ డి ఆప్షన్ డి బుధుడు, శుక్రుడు, అంగారకుడు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు. వేటి మధ్య పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు కనిపిస్తాయి? పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు వేటి మధ్యలో కనిపిస్తాయి అన్నమాట. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుజుడు మరియు బృహస్పతి. కుజుడు మరియు బృహస్పతి మధ్యలో గ్రహ శకలాలు అనేటివి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సూర్యుడిని సమీపించే కొద్దీ తోక పొడవు డాష్ పరిమాణంలో ఉంటుంది. సూర్యుడిని సమీపించే కొద్దీ తోక పొడవు డాష్ పరిమాణంలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెరుగుతుందన్నమాట. పెరుగుతుంది. దాదాపు ప్రతి డాష్ సంవత్సరాల తర్వాత కనిపించే హాలీ తోకచుక్క. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అన్నమాట హోలీ తోకచుక్క వచ్చేసరికి. హోలీ తోకచుక్క ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1986. కింది వాటిలో మొదటి భారతీయ ఉపగ్రహం ఏది? మొదటి భారతీయ ఉపగ్రహం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్యభట్ట. ఆర్యభట్ట. కింది వాటిలో ఏది పొడవైన తోకను కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది పొడవైన తోకను కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తోకచుక్క. తోకచుక్క వచ్చేసరికి పొడవైన తోకను కలిగి ఉంటుందన్నమాట. కింది వాటిలో ఏది భూమిని దెబ్బతీస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉల్కా. ఉల్కా. భూమికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంత? భూమికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1. చంద్రుని కాంతి ఎక్కడి నుండి వస్తుంది? చంద్రుని కాంతి ఎక్కడి నుండి వస్తుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అది సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తుంది. అది సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తుంది.